యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మనము విశ్వాస విషయంలో నిబ్బరం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా మన తలంపులు, ఆలోచనల విషయంలో చాలా అలర్ట్గా, మెలకువగా ఉండాలి. సాతాను ఎప్పుడెప్పుడు మనల్ని ప్రభువారి నుండి తప్పించి మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఆకలిగొన్న సింహంలా గర్జిస్తూ తిరుగుతూ ఉంటాడు. మనం ఆహారం ఏమీ వేయకపోతే ఆకలికి ఆ గర్జించు సింహం చచ్చిపోతుంది. మన తలంపులలో, ఆలోచనలలో సాతానుకు సంబంధించింది ఒక్కటి ఉన్నా సాతానుకు ఆహారం దొరికినట్టు అవుతుంది. ఇక ఆహారం దొరుకుతుంది అని ఆశతో మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మనం అనుదినం దేవునితో సహవాసం చేస్తూ మన తలంపులన్నీ దేవుని మీద విశ్వాసంతో నింపుకుని ఉంటే ఇక సాతానుకు మన దగ్గర ఆహారం లభించక మన వద్దకు రాడు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. ఒక చిన్న పల్లెటూళ్ళలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉంటాడు. ఆ వ్యాపారికి స్వార్థం చాలా ఎక్కువ. ఊళ్ళో అందరూ తన వద్దనే ప్రొవిజన్స్ కొనాలని, వేరే ఊళ్ళకు వెళ్ళకూడదని అందరినీ మోసపు మాటలతో, మెప్పు మాటలతో మోసం చేస్తూ ఎక్కువ రేట్లకు అమ్ముతూ బాగా సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. అతని మోసపు మాటలను నమ్మి ఆ ఊరి జనం అందరూ అతని వద్దనే కావలసిన నిత్యావసర వస్తువులు అన్నీ కొంటూ ఉంటారు. ఇలా ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక కొత్త వ్యక్తి వస్తాడు. అతను ఆ ఊర్లో వ్యాపారి చేసే మోసాన్ని గమనించి ఆ ఊరి వారికి పక్క ఊళ్ళ నుండి కొన్ని సరుకులు తెచ్చి వాటి రేట్లను ఇతని వద్ద రేట్లను పోల్చి చూపించగా అప్పుడు వారికి అర్థమవుతుంది ఆ వ్యాపారి వారిని చాలా మోసం చేస్తున్నాడు అని. ఇక అప్పటి నుండి అందరూ ఒకే మాట మీద అతని వద్ద కొనటం మానేసి పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోసాగారు. అతను ఇక ఎంత బతిమాలి వారి చుట్టూ తిరిగినా ఎవ్వరూ అతన్ని నమ్మలేదు. దాంతో అతను ఆ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోయాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5, 6 వచనాల్లో మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఏ తలంపైనా సరే మనము ఆ తలంపులను చెరపట్టి దేవుని వద్దకు తెస్తే ఆయన వాటిని మనకు లోబడినట్లు చేసి ప్రతి అవిధేయతను మన నుండి తొలగించి సంపూర్ణ విధేయులము అగునట్లు చేస్తారు. ప్రతి చెడు తలంపును ఆయన వద్ద ఒప్పుకుని వాటి మీద జయం దయచేయమని ప్రార్థిస్తే తప్పక వాటి మీద జయం దయచేస్తారు. మళ్ళీ అటువంటి తలంపులు రాకుండా చేస్తారు. అంతేకాని వాటి నుండి పారిపోవాలనో లేదా కప్పిపుచ్చాలనో ప్రయత్నిస్తే అవి ఇంకా ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టి సాతానుకు చిక్కేలా చేస్తాయి. కాబట్టి దేవుని వాక్యానికి విరోధమైన ఏ తలంపైనా భయపడకుండా, సిగ్గుపడకుండా వాటిని దేవుని వద్ద ఉంచి ప్రార్థిస్తే దేవుడైన యేసుప్రభు వారు వాటి మీద మనకు జయం దయచేస్తారు. సాతానుకు మన దగ్గర ఇక ఏ ఆహారం దొరకక ఆకలికి తోక ముడిచి మనం ఉపమానంలో తెలుసుకున్న వ్యాపారిలా మనల్ని వదిలి వెళ్ళిపోతాడు. మనం ఇంకా ఎక్కువగా మహిమ నుండి అధిక మహిమకు ఎదగవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. ఆకలితో గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని ఎదురు చూస్తున్న సాతానుకు ఎటువంటి ఆహారం వేయకుండా మెలకువ కలిగి నిబ్బరంగా ఉండమని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. మాకొచ్చే ప్రతి చెడు తలంపును చెరపట్టి మీ వద్ద ఉంచి ప్రార్థిస్తే విడుదలనిచ్చి సాతానుకు ఆహారం కాకుండా చేస్తారని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు సాతానుకు ఆహారం కాకుండా
వారిని మీ విశ్వాసంలో బలపరచండి. వారిలో ఎటువంటి బలహీనత లేకుండా తీసివేయండి. అందరినీ మహిమ నుండి అధిక మహిమలోనికి హెచ్చించండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పొందించండి. వివాహం కాని యవ్వనస్తులకు మీ చిత్తంలో ఈ సంవత్సరం ఘనంగా వివాహం జరిపించండి. ఇల్లు లేని వారికి సొంత ఇల్లులు దయచేయండి. గర్భఫలం లేని వారికి ఇప్పుడే గర్భఫలం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి ఇప్పుడే స్వస్థతను దయచేయండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి చేతులను ఐశ్వర్యంతో నింపండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఒక బిడ్డను అనుగ్రహించమని హన్నా కన్నీటితో దేవుని వేడుకుంది. బిడ్డను పొందుకుంది. ఆ తరువాత కూడా దేవుని ఎడల మరింత విశ్వాసంతో, కృతజ్ఞతతో జీవించింది. పొందుకోవాలి అని చేసే ప్రార్థనలో ఎంత నమ్మిక కలిగి ఉంటామో, దేవుడు మనకు కావలసినది ఇచ్చిన తర్వాత కూడా అంతే కృతజ్ఞతతో దేవుని ఎడల విధేయులమై జీవించాలి.